గుమ్మడికాయ స్వీట్ కుట్టు. పేరు చాలా కుట్టుగా కుచ్చుకుచ్చుగా ఉందా చెప్తాను. సో మరి గుమ్మడికాయ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మంచి స్వీట్గా ఉంటుంది. మరి దాన్ని కుట్టు అంటే ఎలా తయారు చేయబోతున్నాం, అసలు ఎలా చేయాలి ఈ వంట తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గుమ్మడికాయ స్వీట్ కూట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 1/2 కప్పు, గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, బెల్లం పొడి 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. గుమ్మడికాయ స్వీట్ కూట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే మనం గుమ్మడికాయని ముఖ్యమైన పదార్థంగా తీసుకుంటున్నాం. గుమ్మడికాయలో అధికంగా పొటాషియం ఉంటుంది. ఓకే, సో ఇది మనకి ఏంటి అంటే చక్కగా ఆరోగ్యానికి, కంటి ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేస్తుంది. అలాగే స్కిన్కి కూడా చాలా మంచిది తెలుసా అండి. సో బరువు తగ్గడానికి ఎట్లయినా మంచిది, ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకేంటి అంటే మనకు వెయిట్ లాస్కైనా వెయిట్ మేనేజ్మెంట్కైనా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. పదార్థాలు చాలా తక్కువ: కొబ్బరి తురుము, బెల్లం పొడి, అటుకులు, గుమ్మడి, అంతే. ఇంకా మిగతా నార్మల్ జీడిపప్పు, యాలకుల పొడి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ అటుకులు ఉన్నాయి కదండి, సన్న అటుకులు, లావు అటుకులు కాదు, సన్న అటుకులు, దీన్ని మనం మెత్తగా పొడి చేసేసుకుందాం. ఓకే, ఒక పౌడర్ లాగా చేసేసుకుందాం. దాని తర్వాత మనము మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇదిగోండి, ఇలా చక్కగా మనము అటుకుల్ని పొడిగా తయారు చేసేసాం. నున్నటి పొడి, ఫైన్ పౌడర్. సో దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. అంటే మనం అసలైన కూటు ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఫస్ట్ ఇందులో కాస్త నెయ్యి, కొంచెం నెయ్యి లైట్గా కరిగిన తర్వాత జీడిపప్పును వేసుకొని వేయించి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇది ఒక స్వీట్ అండి, అని అర్థమైపోయింది కదా మీ అందరికీ. ఇప్పుడు కూటు అంటే 2-3 రకాలు ఉంటాయి. అంటే ఇది స్వీట్ కూటు. మామూలుగా మనకు తమిళనాడు, కర్ణాటక వైపు ఏంటంటే కూటు అంటే కొంచెం మన అన్నంలో కలుపుకునేది కూడా ఒకటి ఉంటుంది, అది కూడా ఉంటుంది. సో ఇది మనకు స్వీట్ కూట్ అనమాట. సడన్గా చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. సో నెయ్యి లైట్ కరిగింది కదా, జీడిపప్పును వేయించేసుకుందాం. ఇది లైట్గా వేయించేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది ఎప్పుడు రొటీన్గా చేసుకునే స్వీట్లు బోర్ కొట్టి ఉంటాయి కదా అందరికీ. సో ఇలా స్పెషల్గా ఏదైనా చేయండి. గుమ్మడికాయ ఉంటే చాలండి, ఇంకేం అక్కర్లేదు. అందరి ఇళ్లలో కొబ్బరి పొడి ఉంటుంది, అందరి ఇళ్లలో కొబ్బరికాయ ఉంటుంది, అందరి ఇళ్లలో యాలకుడి పొడి ఉంటుంది. కాబట్టి జస్ట్ మన ఇంట్లో ఉండాల్సింది ఏంటి అంటే గుమ్మడికాయ. ఓకేనండి. సో ఇది మనకు వేగిపోయింది కాబట్టి జీడిపప్పు ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని కొంచెం సిమ్లో పెట్టుకొని ఇంకొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని ఇదిగోండి గుమ్మడికాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాం. దీన్ని బాగా మెత్తగా అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది కూడా, ఎందుకంటే మనకి ఇది ఎక్కువ టైం పట్టదు. అండ్ గుమ్మడికాయ నీరు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది. అండ్ గుమ్మడికాయతో, సొరకాయతో ఏ స్వీట్ చేసినా కూడా అండి రుచి అయితే అసలు చెప్పనక్కర్లేదు, అంత బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. నాకు సొరకాయ హల్వా, గుమ్మడికాయ హల్వా ఎంత ఇష్టమో. కొంచెం ఇలా మధ్యలో ఇలా మ్యాష్ చేసుకుంటూ వెళ్ళాను, సరిపోతుంది. మరి పూర్తిగా మ్యాష్ చేయనక్కర్లేదు, అందుకే మనం ముందుగా ఉడికించుకోలేదు. జస్ట్ మనకి ఇంతవరకు అవుతే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ 1 కప్పు గుమ్మడికాయ ముక్కలు తీసుకున్నాం కాబట్టి దానికి 1 కప్పు బెల్లము. చూసుకోండి స్వీట్కి తగ్గట్టుగా, మీకు ఓవర్గా స్వీట్ అక్కర్లేదు అనుకుంటే ఇలా ఆపేయచ్చు. ఓకే, నేను మొత్తం కూడా వేయలేదండి, 30 మాత్రమే వేశాను. సో దీన్ని కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా అది మొత్తం కరిగేదాకా మనం చూద్దాం. ఇప్పుడు మనం ముందుగా పొడి చేసుకొని పెట్టుకున్న అటుకుల పొడి కూడా వేసుకుందాం. సో అటుకులు వేసాక చూసారా ఎలా మంచి హల్వాలాగా ఎలా అయిపోయిందో. సో దీని మధ్యలో మనం కాస్త నెయ్యి కూడా వేసుకుంటూ ఉండొచ్చు, ఇంకా అంటే బాగుంటుంది అనమాట. ఇలా కొంచెం ఇట్లా మధ్యలో వేసుకుంటూ ఉంటే ఇంకా టేస్టీగా అవుతుంది. ఆహా, భలే ఉందండి. సో ఇప్పుడు ఇందులో కాస్త యాలకుల పొడి వేసుకుందాం. అలాగే కాస్త కొబ్బరి తురుము.
చూసుకోండి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది. సో దీంట్లో మీరు ఎంత నెయ్యి వేసుకుంటే మీకు అంత టేస్ట్. ఓకే, సో ఒక 1 మినిట్ సరిపోతుందండి. 1 మినిట్ కన్నా ఎక్కువ ఉంచాల్సిన అవసరం లేదు. సో ఒక 1 మినిట్ ఇలా వదిలేస్తే ఏంటంటే కాస్త మనం వేసిన కొబ్బరి అదంతా కూడా కొంచెం కలుస్తుంది అనమాట. వెంటనే తీసేయలేం కదా, అలా 1 మినిట్ ఉంచుకోవడమే అంతే. సో అయిపోయిందండి. సో మనకి ఏంటంటే మనకి కొన్ని జీడిపప్పు ఇక్కడ వేసుకుందాము, తర్వాత చివరిగా వేసుకుందాం. సో ఇది అయిపోయింది కాబట్టి సో ఒక్కసారి ఇలా నీట్గా మిక్స్ చేసేసుకొని బౌల్లోకి ఫస్ట్ కొన్ని జీడిపప్పులు తీసుకొని, ఏ బౌల్లోంచి అయితే బౌల్లించుకుంటున్నామో తీసుకొని మనం తయారు చేసిన ఈ గుమ్మడికాయ స్వీట్ కూటు ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మంచిగా చక్కగా ఇలా ప్రెస్ చేసేసుకుందాం. బాగుంటుంది. ఇది ఎంత నెయ్యి వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి, హల్వా లాగా అంతే. సో చాలా హెల్దీగా చాలా సింపుల్గా మనం తయారు చేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. భలే ఉంది కదండి గుమ్మడికాయ స్వీట్ కూటు. నేను కూడా చాలా అంటే కొత్తగానే నేర్చుకున్నాను చెప్పచ్చు. హల్వాస్ రకరకాలు చేసాము కానీ ఇలాంటి వంట మాత్రం ఎప్పుడు చేయలేదు. సో ఎప్పుడు చేయకుండా ఉంటేనే కదా మీకు కూడా నచ్చేది. సో దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గుమ్మడికాయ స్వీట్ కూటు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 1/2 కప్పు, గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, బెల్లం పొడి 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. గుమ్మడికాయ స్వీట్ కూటు తయారు చేసుకునే విధానం: ముందుగా అటుకుల్ని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో కాస్త నెయ్యి వేసి కరిగిన తర్వాత జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కాస్త నెయ్యి వేసి గుమ్మడికాయ ముక్కలు వేసి మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత అందులో బెల్లం పొడి, మిక్సీ పట్టుకున్న అటుకుల పొడి, నెయ్యి, యాలకుల పొడి, పచ్చి కొబ్బరి తురుము వేసి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా వేయించిన జీడిపప్పు వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని మరలా పైనుంచి వేయించుకున్న జీడిపప్పులు వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గుమ్మడికాయ కూటు రెడీ.